బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆ పార్టీకి చెందిన మరో సభ్యుడు హరీష్ రావు కోరారు. సభాపతిని ఆయన ఏకవచనంతో సంబోధించలేదని అన్నారు. ఆయన స్పీకర్కు హరీష్ రావు విన్నపాన్ని ఓసారి చూద్దాం. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునఃపరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు. మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనాన్ని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది. వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, జగదీశ్వర్ రెడ్డి గురించి చెప్పినటువంటి వ్యాఖ్యలు, హరీష్ రావు విన్నపాన్ని మరి స్పీకర్ ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ కు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలోనే హరీష్ రావుకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడలేదు. మీరంటే గౌరవం ఉంది మా పార్టీకి కానీ మా సభ్యులకు కానీ, మీరు మీ పైన ఎలాంటి అభిప్రాయం లేదు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ కూడా జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ని కోరడం జరిగింది. ఎక్కడా ఏకవచనంతో మాట్లాడలేదు, ఎటువంటి దురుద్దేశం మాకు లేదు అని కూడా మరోసారి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ను పునఃపరిశీలన చేయాలని కూడా కోరడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు స్పీకర్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం రామచంద్ర నాయక్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ నేతలకు సంబంధించి శాసనసభ పక్ష నేతలంతా కలిసి కూడా జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ సంబంధించి కూడా హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, పలువురు నేతలు కూడా, మాధవరం కృష్ణారావు పలువురు నేతలు కూడా స్పీకర్ని కోరడం జరిగింది. వాళ్ళు ఒక లేఖను కూడా స్పీకర్కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఎక్కడ కూడా మా వివరణ తీసుకోకుండా మా పార్టీకి సంబంధించినటువంటి కానీ సస్పెన్షన్ ఫ్లోర్ లీడర్ అభిప్రాయం కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వివరణ కానీ సస్పెన్షన్ గురైన సభ్యుడి జగదీశ్వర్ రెడ్డి వివరణ కూడా తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి సస్పెన్షన్ పై నిర్ణయాన్ని పునర్పరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినట్టు బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతలు మొత్తం కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి దానిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనిపైన మరోసారి అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మరి కాసేపట్లో మాట్లాడబోతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ప్రసంగించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళేమైనా అడ్డు తగిలే అవకాశం ఉందా బీఆర్ఎస్ నేతలైతే చూడాలి. మొత్తానికైతే వాళ్ళు సభ ఆరంభంలోనే బీఆర్ఎస్ నేతలైతే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ను వాళ్ళు తప్పుపడుతా ఉన్నారు. మీరు అన్యాయంగా అక్రమంగా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు కాబట్టి మరోసారి పునఃపరిశీలన చేసుకోవాలి, మా అభిప్రాయాన్ని తీసుకోవాలి, జగదీశ్వర్ రెడ్డి అభిప్రాయం తీసుకోవాలి, ఆ సస్పెన్షన్ గురైన సభ్యుడిని మళ్ళీ తిరిగి సభలోకి రానివ్వాలి అంటూ కూడా వాళ్ళైతే కోరడం జరిగింది. మరి చూడాలి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది, దీనిపైన కాంగ్రెస్ సభ్యులు ఏం మాట్లాడతారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం. మొత్తంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. సో వాసు, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఏదైతే బీఆర్ఎస్ తరపు నుంచి ఇలా విన్నపం వస్తుందో దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఈ యొక్క జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యల సస్పెన్షన్ తర్వాత పంపాలని ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా నిన్న సస్పెన్షన్ నేపథ్యంలో కూడా జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వీళ్ళంతా కూడా వీడియో పరిశీలన చేశారు. వీడియో పరిశీలన తర్వాత కూడా మంత్రులంతా కలిసి ఒక తీర్మానానికి రావడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలేనంటూ కూడా మంత్రులంతా సీతక్కతో పాటు శ్రీధర్ బాబు ఇతర మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేయాల్సిందే, మరొకసారి స్పీకర్ చైర్ను అగౌరవపరుస్తూ మరొకసారి ఎవరు మాట్లాడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొత్త సభ్యులకు కానీ
ఇంకెవరికైనా సరే సభ్యులు ఎవరైనా సరే ఈ రకంగా ప్రవర్తించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సెషన్ వరకు సస్పెన్షన్ విధించాలి అంటూ కూడా వాళ్ళందరూ కోరినటువంటి నేపథ్యంలో మరొక స్పీకర్ కూడా మనోవేదనకు గురైన పరిస్థితి. స్పీకర్ ఛాంబర్ లో మంత్రులు కలిసి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసిన నేపథ్యంలో కూడా స్పీకర్ మనోవేదనకు గురైనట్టుగా కూడా ఇదే అంశాన్ని వాళ్ళు బయటకు వచ్చి వెల్లడించారు. కాబట్టి ఈ సస్పెన్షన్ వేటు ఖచ్చితంగా వేయాల్సిందేనంటూ కూడా ఆయన ఎందుకంటే స్పీకర్ కలగజేసుకొని ఓన్లీ సబ్జెక్ట్ పైనే మాట్లాడాలని జగదీశ్వర్ రెడ్డి సూచించిన నేపథ్యంలో సభ మీది కాదు అని జగదీశ్వర్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు కేవలం స్పీకర్ ను ఉద్దేశించి చేసేటువంటి వ్యాఖ్యలేనంటూ కూడా సభలో ఉన్నటువంటి మేజర్ సభ్యులంతా కూడా స్పీకర్ సంబంధించిన నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా సస్పెన్షన్ వేయాలనుకునే నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ వేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు మాత్రం వెనువెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ అది స్పీకర్ ని ఉద్దేశించి కాదు మేము అన్న మాటలు, కేవలం కాంగ్రెస్ సభ్యులు అందరినీ కలిపి అన్న మాటలు మీరు అనే వ్యాఖ్యానించామంటూ కూడా ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు మిగతా సభ్యులు కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసి ఈ సెషన్ వరకు సస్పెండ్ చేసిన నేపథ్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. మళ్ళీ ఈ రోజు తిరిగి నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినటువంటి సభ్యులు ఈ రోజు అసెంబ్లీలో మరోసారి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. ఈ సస్పెన్షన్ అన్యాయం అంటా ఉన్నారు, మరోసారి పునఃపరిశీలన చేయాలని కోరుతా ఉన్నారు, స్పీకర్ పైన మాకు గౌరవం ఉందని అడుగుతా ఉన్నారు. కానీ మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? మరోసారి ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? మరి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి వాడివేడి వాదనలు అయితే అసెంబ్లీలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాసు గతంలో కూడా మనం చూసాము, ఓడింగ్ దగ్గరకు వచ్చి హరీష్ రావు ఉన్నటువంటి హయాంలోనే అంటే అసెంబ్లీలో గొడవ చేయడము, రచ్చ చేయడము, అసెంబ్లీ ప్రామిసెస్లో అంతా హంగామా చేయడం అంతా కూడా చూసాం. సో ఉన్నపల్లంగా సడన్గా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చి వెంటనే అపాలజీస్ ఇవ్వండి, వినతి అందించుకోండి అనే వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందంటారు? ఖచ్చితంగా కూడా వీళ్ళు నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయినటువంటి బీఆర్ఎస్ కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మీరంతా సభలో ఉండాలి, సభలో ఉండి మీరు తమ స్వరాన్ని బలంగా వినిపించాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో కావచ్చు, ప్రతిపక్షం తరఫున మీరు గట్టిగా పోరాడాలని నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మీరు సభలో ఉండి కొట్లాడాలని కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే వీళ్ళు ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. నిన్నటి వరకు కూడా స్పీకర్ చైర్ ను అవమానించిన విషయానికి సంబంధించి కూడా నిన్న డిమాండ్ చేశారు ఇది సస్పెన్షన్ అక్రమం అని. కానీ ఈ రోజు మాత్రం స్పీకర్ ను రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, మీ పైన మాకు గౌరవం ఉంది, స్పీకర్ చైర్ పట్ల కావచ్చు, మీ వ్యక్తిగతంగా మీ పట్ల కావచ్చు మాకు అపారమైన గౌరవం ఉంది అన్న విషయాన్ని మా పార్టీకి కానీ మా సభ్యులకు కానీ మాకు గౌరవం ఉందన్న విషయాన్ని స్పీకర్ ను కోరుతా ఉన్న పరిస్థితి. అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ ప్రారంభంలోనే ప్రస్తుతం ఇక్కడ హరీష్ రావు మాట్లాడితే బయట మాత్రం ఆయన ఛాంబర్ లో పలువురు అంటే శాసనసభ పక్షం మొత్తం కూడా కలుసుకోలేటువంటి నేపథ్యంలో కూడా చూడాలి మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, వీళ్ళ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తాడా లేదంటే సస్పెన్షన్ ను కంటిన్యూ చేస్తారా, మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.